Hi Hi friends, friends, welcome welcome to to our channel Life in 3 Frames. మన లైఫ్ 3 frames లో. సో ఇప్పుడే గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ అయిపోయింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవెంట్స్ ఎవర్ వాచ్డ్ ఇది. వన్ ఆఫ్ ద బెస్ట్ కాదు, అసలు ఇట్లాంటి ఈవెంట్ ఇంకో జరగదు అంతే. జరగదు ఎందుకంటే రైట్ ఫ్రమ్ లాస్ట్ వీక్ టూ మచ్ హైప్ అండ్ ఈవెంట్ నిజంగా హైప్ కి మ్యాచ్ అయింది. ఐ థింక్ ఇట్స్ బియాండ్ దట్. రైట్ ఫ్రమ్ ది స్టార్టింగ్, హ్యాట్స్ ఆఫ్ టు రాజమౌళిస్ బ్రిలియంట్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఎస్, ఆల్ ఈవెంట్ ఆర్గనైజర్స్. అసలు బాగుంది ఈవెంట్ అంతా, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. అసలు ఆ ట్విస్ట్లు అసలు ఈవెంట్ మొత్తం ఇన్ని ట్విస్ట్లు వస్తాయి రాజమౌళి సినిమాకి ఇంత తొందరగా అని చెప్పి బాఫ్ ఫ్యాన్స్ మేము అది కదా, అసలు రాజమౌళి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అంటే రాజమౌళి ఎప్పుడు ఆయన సినిమా స్టోరీ రివీల్ చేయరు. కొన్ని సినిమాలకు చెప్తారు, లైక్ చెప్తాడు, కొన్నిటికి చెప్పడానికి రాదు. కానీ రైట్ ఫ్రమ్ ది స్టార్టింగ్ ఈ మూవీ గురించి, లైక్ యాజ్ యు నో దట్ మూవీస్ టైటిల్ యాజ్ వారణాసి మూవీ గురించి ఆయన ఒక్కటే ఎక్కడైనా అంటే లైక్ ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ అన్ అప్డేట్, ఎనీవన్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ అన్ రివీల్ ఆర్ సంథింగ్, ఆయన ఒకటే అంటుండే, ఈ మూవీ గురించి నేను వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయలేను. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఆర్ ఐ కాంట్ డిస్క్రైబ్ దిస్ మూవీ ఇన్ సర్టన్ వర్డ్స్ అన్నాడు. లైక్ వర్డ్స్ ఆర్ లిమిట్లెస్ అన్నాడు. ఈరోజు ఆ ట్రైలర్ గ్లిమ్స్ చూసాక సార్, 2023 వాజ్ బ్యాడ్ ఫేస్ ఫర్ మహేష్ బాబు. వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్ అందరు ఎక్స్పైర్ అయ్యారు. లైక్ వి ఫ్యాన్స్ వర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ అండ్ అప్డేట్ వేర్ అంటే బాబు రేంజ్లో చూడాలని చెప్పి వి వర్ వెయిటింగ్. బట్ ఈరోజు లిటరల్లీ మైండ్ బ్లోయింగ్. ఈవెంట్ మొత్తం బాగుండే. ఫస్ట్ మేమిద్దరము అనుకుంటున్నాం అనమాట, ఏ షర్ట్ లో వస్తాడు మహేష్ బాబు, ఏ షర్ట్, నేను వైట్ అని, నేను బ్లూ అని, మళ్ళీ బ్లాక్ కలర్ లో వస్తాడు. నేను ఎక్స్పెక్ట్ చేశాను అదే రాజమౌళి పక్క ఫస్ట్ లుక్ ఈరోజు రివీల్ కాబట్టి ఫస్ట్ లుక్ దాని మీదనే వస్తాడు అని నేను అనుకున్నా. నేను అప్పటికి మహేష్ బాబు ఎప్పుడు వచ్చిందిలే అట్లా అని నేను అనుకుంటున్నా. బట్ ఎంట్రీ బాగుంది. అండ్ నేను నిజంగా ట్విస్ట్ అది నేను అసలు ఏమి అట్లా ఎక్స్పెక్టేషన్ కానీ అట్లా ఏం లేకుండా చూసిన ఈవెంట్ మొత్తము. అంటే ఏదో గ్లిమ్స్ లేకపోతే ఫస్ట్ లుక్ పేరు రివీల్ చేస్తాడు అంతే అని అంటున్నారు అందరని, సరే అని అనుకుంటున్నా. రాజమౌళి వచ్చి డైరెక్ట్ హియర్ ఈస్ ద ట్రైలర్ అనగానే బుర్ర పగిలిపోయింది నాకు ఒక 2 నిమిషాలు. అంటే బేసిక్ గా ఆ ట్రైలర్ ని నిజంగా లైక్ దే లివ్డ్ అప్ టు దేర్ ప్రామిస్. అంటే ఎవరైతే ఫ్యాన్స్ ఈవెంట్ ని లైవ్ గా చూడడానికి వెళ్ళారో, ఫర్ దెమ్ ఈవెంట్ స్టార్టెడ్ ఆల్రెడీ 6 o'clock ఉంది. అంటే ఆర్షాలో చూసే వాళ్ళకు 7 నుంచి స్టార్ట్ అయింది. బట్ 6:15 or 6:20కి ఆల్రెడీ ట్విట్టర్ మొత్తం రచ్చ. మా అన్న ఫోన్ చేసి, మీ ఓన్ సినిమా పేరు వారణాసి అంట కదా, మొత్తం ట్విట్టర్ మొత్తం షేక్ అవుతుంది, అదే అవుతుంది అని చెప్పి చూస్తే లిటరల్లీ దే ప్లేడ్ దట్ గ్లిమ్స్ టు దెమ్. సో నేను ఇంకా అయిపోయింది అది, జస్ట్ ఆ పేరు ఇంట్రో కోసమే ఈవెంట్ పెట్టిరు అది ఇది అనుకుని లైట్ తీసుకున్నా. ట్రైలర్ అనగానే ముఖాలు చూసుకొని ఇద్దరము 2 నిమిషాలు షాక్, నిజంగా ట్రైలర్ వస్తుందా అని. అదంతా అయిపోయింది. మెల్లగా మహాభారతం రామాయణం అని స్టార్ట్ చేస్తుంది. ఇవి స్టార్ట్ చేస్తున్నాడు అనగానే మహేష్ బాబు హ్యాజ్ రాముడు అని ఉన్నాడు. అది అసలు ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే రాజమౌళి ఇది చెప్తూ ఒక డైలాగ్ కూడా చెప్పారు. అంటే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ఈజ్ మహాభారతం అండ్ రామాయణం. దాంట్లో ఏ ఇంటర్వ్యూ అయినా రాజమౌళిని అడిగితే కృష్ణునిలాగా ఐ ఓన్లీ చూస్ మహేష్ బాబు అంటాడు. ఏ ఇంటర్వ్యూ అయినా చూసుకోండి మీరు రాజమౌళిది, ఓన్లీ కృష్ణుడు క్యారెక్టర్కి మహేష్ బాబే సూట్ అవుతాడు అని చెప్పి బ్లైండ్గా వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడు ఆ స్పీచ్లో కూడా అదే చెప్తాడు. ఏమని, కృష్ణునిలా చూపియాలా, రామునిలా సెట్ అవుతాడా లేదా, సెట్ అవుతుందో అనిపిస్తుంది, సెట్ కాదు అనిపిస్తుంది, సరే చూద్దాంలే అని చెప్పి ట్రయల్ లుక్ చేస్తే, అసలు టు బీ ఫ్రాంక్ నేను రాజమౌళిని ఏ హీరోకి అంతగానం హైప్ ఇవ్వడం సినిమా లాంచ్లో నేను చూడలే. అంటే ఒక క్యారెక్టర్కి
క్యారెక్టర్ అంటే ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ అనేది కొంచెం డిలే అయింది మన హాట్స్టార్ వాళ్ళకి. ఎందుకంటే 6 o'clock చూపించిన దాంట్లో ఫస్ట్ ఈ వాళ్ళు చూపిస్తారు కదా బిఫోర్ క్రైస్ట్ అవన్నీ విజువల్స్ లేవు. అవును లేవు. ఓన్లీ మహేష్ బాబు only నంది look, నంది నంది పైన మీద వచ్చే త్రిశూలం పట్టుకుని ఒక్క లుక్ గ్లిమ్స్ మాత్రమే వదిలేరు. దాని గురించి డిలే అయిందని చెప్పి రాజమౌళి టుక్ ఓవర్ ద స్టేజ్. అంటే పాపం సుమా కూడా చాలా ట్రై చేసిర్రు. సుమా అసలు హాస్టింగ్ అసలు అంటే వేరే హోస్టింగ్ level పాపం ఆశిష్ చెన్సిలాని అండ్ సుమా కాంబినేషన్ పెట్టారు. పాపం బాబు క్రేజ్ కి అక్కడ ఉన్న దానికి అసలు ఏమైతే అంటే పాపం ఆయన ఏమైందో స్పాన్సర్స్ ని అడుగుతుంటే కూడా ఇట్లా అలా వెళ్తున్నప్పుడు లేరు. బాబు గ్లిమ్స్ పంపిస్తే వాళ్ళందరూ ఏ అని వస్తుంటే పాపం ఇట్లా ఇట్లా మహేష్ బాబు పక్కన వెళ్తుంటే మహేష్ బాబు కనబడుతున్నాడు కదా అంటే screen ఇట్లా మీద. అరుస్తున్నారు, ఇట్లా చూసుకుంటున్నారు. అందరూ అరుస్తున్నారు. సో ఇట్ వాస్ గుడ్. అంటే కొంచెం డిలే అయినా బట్ టు బి ఫ్రాంక్ ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సుమా ఎప్పటికీ టాప్ యాంకర్. అసలు ఏ సిచ్యువేషన్ అయినా షీ మేనేజెస్ విత్ ఈజ్. ఆమె మహేష్ బాబుని కూడా బాగానే నవ్వుపిస్తుంది అసలు. కూడా ఎంఎం కీరవాణి సార్ వచ్చి ఏదో హైప్ ఇస్తున్నాడు ఆయన. నేను హైదరాబాద్ లో ఫ్లాట్స్ కొనుక్కున్నా అంటాడు. సరే నేను ఏదో ట్విలైట్ గురించి, ట్విలైట్స్ వాళ్ళు స్పాన్సర్ కదా ఏదో వేస్తుండే వాళ్ళకు అనుకున్నా. కాదు, నేను మహేష్ బాబు ఫ్యాన్స్ అందరి దాంట్లో హార్ట్స్ లో ఫ్లాట్ కొనుక్కున్నా. 2027 తర్వాత ఆ ఫ్లాట్స్ లో ఉంటా అని ఓపెన్ ఛాలెంజ్. ట్రైలర్ లో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ వాస్ గుడ్. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్, త్రేతాయుధం, బాబు సింహం మీద వస్తాడు, బాబు ఎగిరొస్తాడు. నేనైతే ఫిక్స్ అయ్యిండే ఏమని ఫస్ట్ సింహం ని చూపించి తర్వాత బాబుని చూపిస్తారేమో అని చెప్పి. బట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ కాంటెక్స్ట్ అంటారు కదా, ఒక్కటి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్కటి అది ఓకే వారణాసి అన్న పేరు ముందే లీక్ అయింది, రుద్ర అనే పేరు కూడా లీక్ అయింది పాపం. రుద్ర అనే పేరు కూడా లీక్ అయింది. కానీ సరేలే అంటే మస్తు లీక్లు అయినాయి కదా, ఇది కూడా ఉంటుందో లేదో అని చెప్పాను గొప్పని. సి టు బి ఫ్రాంక్ కొన్ని విషయాలు లైక్ ఆడియన్స్ కూడా లైక్ రిపోర్టర్స్ అండ్ ఎవ్రీ వన్ హూఎవర్ ద రివ్యూవర్స్ ఆర్ కంటెంట్ క్రియేటర్స్ ఎవ్రీ వన్, రాజమౌళి వాజ్ వెరీ ఎమోషనల్ టుడే. ఎందుకంటే ఇప్పుడు ఆ గ్లిమ్స్ రానికి కొంచెం లేట్ అయిందని చెప్పారు కదా. అంటే ఆయన చెప్తాడు, అంటే ఆయన చెప్తుంటే ఆయన పడే బాధ ఏందో నాకు అర్థమైంది. ఏంటంటే పెద్ద పెద్ద క్రెయిన్స్ తెచ్చి మొత్తం క్లోజ్ చేసి పాపం టెస్ట్ చేసుకుందాము అని చెప్పి అనుకున్నప్పుడు కూడా అది కూడా మళ్ళీ ట్రైలర్ టెస్ట్ చేసుకుంటలేరు వాళ్ళు. ఏదో వేరే విజువల్స్ ప్లే చేస్తుంటే కూడా దాన్ని కూడా డ్రోన్ షాట్లో పెట్టి అన్ని లీక్స్ చేస్తుంటే, అంటే ఆయన అన్నాడు ఇది మా 1 year కష్టం అని చెప్పి. అంటే మనం యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్స్ ఆర్ ఎనీథింగ్, మనం ఏదైనా పని చేసినప్పుడు ఆ పనిని వేరేవాడు లీక్ చేసినా కాపీ కొట్టినా చాలా బాధ అనిపిస్తుంది. అక్కడ సమ్ క్రోర్స్ ఆఫ్ బడ్జెట్ అండ్ సమ్ క్రోర్స్ ఆఫ్ లైఫ్స్, అంటే టెక్నీషియన్స్ అందరు పనిచేస్తున్నారు. సో అంటే సినిమాలానే చూడాలి. అంటే ముందే లీకులు తెలుసుకొని ముందే అసలు ఏం జరుగుతుంది, ఇది లీక్ చేసేయాలి, మనం ఇది లీక్ చేస్తే మన ఛానల్కి పేరు వస్తుంది, ఇవన్నీ చేయడం వల్ల వీఆర్ కిల్లింగ్ ద ఎసెన్స్ ఆఫ్ సినిమా. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్ ఇన్ హిస్ స్పీచ్. చాలా ఎమోషనల్ అయ్యారు ఆయన. ఆ ట్రైలర్ అది గ్లిచెస్ వస్తున్నాయంటే మాకు టెన్షన్ అవుతుంది. ఇప్పుడు అది ట్రైలర్ వస్తుందా రాదా, ఆ గ్లిచ్ నేను చెప్పాను నాకు అక్కడ ఉన్నది రాజమౌళి గ్లిమ్స్ చూపించినాకనే వదులుతాడని చెప్పి. వచ్చిందమ్మా ఫైనల్లీ. అసలు మహేష్ బాబు ఎట్లా వస్తాడు, అది పొగలు వస్తున్నాయి మిడిల్ లో. ఆ సెకండ్ టైం అన్ఎక్స్పెక్టెడ్. యాక్చువల్గా బాబు ఎంట్రీ ప్లాన్ చేసిరు అప్పుడే. ఆ ట్రైలర్ మొత్తం పడ్డాక నాకు తెలిసి ఆ నంది షాట్ వచ్చినప్పుడు బాబు ఎంట్రీ ప్లాన్ చేసినట్టు. నేను అప్పటికి కూడా పొగ వస్తుంది, ఓ అక్కడ వస్తాడు తెలుసు. అప్పటికి రాజమౌళి వెనకాల నుంచి స్మోక్ వద్దు అంటున్నాడు, అరుస్తాడు. బేసిక్ గా ఈవెంట్ మొత్తం ఆయన కంట్రోల్ తీసుకున్న తర్వాత అరుస్తుండే ఆయన. అంటే మైక్ పెంచండి, వద్దు అది చెప్పకండి ఇది చెప్పకండి అని చెప్పి ఆయన మైక్ లో అరిచేస్తున్నాడు. అదే స్మోక్ వస్తున్నప్పుడు నడుచుకుంటూ వస్తాడు, లేదు నంది మీద వస్తున్నాడు. అసలు ఎప్పుడు అట్లా చేయలేదు. అందుకే మాకు చూడంగానే మాకు బేసిక్ గా మహేష్ బాబు ఏ ఈవెంట్ పోయినా, వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ లకు పోయినా హ్యాంగర్ కున్న షర్టు, టీ షర్టు, సింపుల్ పాయింట్, నార్మల్ చెప్పులు, షూస్ కూడా వేసుకోడు. మీరు గమనిస్తే జస్ట్ అలా చెప్పులు వేసుకొని నడుచుకుంటూ వస్తాడు. ఆయన స్పీచ్ లో కూడా బాబు అడ్రస్ చేశారు కదా, అండ్
అదే పాపం ఆయన ఎంత అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యిండు. ఆహా మొహం కూడా అయ్యో ఏంటి ఇదంతా ఆ అన్నట్టు. నంది పైన వస్తున్నప్పుడు కూడా ఆ ఫేస్ లో ఒక తెలియని ఎంబారెస్మెంట్, అంటే ఇదేంటి నాతో ఏం చేపిస్తున్నారు వీళ్ళు అని చెప్పి. చాలా క్యూట్ అనిపించింది అసలు నాకు. ముందుకు నడుస్తున్నాడు ఇంకెంత నడుస్తున్నాడు అనగానే అది క్రెయిన్ తోని పైకి లేపిరైనని. ఓ అది ఇంకొకటి టోటల్ గా ఇట్ వాజ్ రియల్లీ నైస్ ఈవెంట్ అసలు. ఒక్కటి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా. అండ్ అది రాముడు అన్నది మాత్రం నాకు ఇంకా బ్రెయిన్ జరుగుతుంది అట్లా. ఫస్ట్ ఫ్యాన్స్ కి రిలీజ్ చేసిన దాంట్లో గ్లోబ్ ట్రాటర్, టైమ్ ట్రాటర్ అని ఉంది. సో నేను ఏమనుకున్నాం, టైం ట్రావెల్ మిషన్ అనుకున్నాం. కానీ ఇక్కడ సార్ ఏం చేశారు, టైం ట్రావెలే, టైం ట్రావెల్. కానీ మహేష్ బాబు మొత్తం రాముడు. అంటే సరే వద్దులే, ఎందుకు మనం ఇప్పటి నుంచే అన్ని ఇట్లా వెళ్ళాలని అనుకోవడం వద్దులే. సో ఎస్, ఇది ఇలా మా ఫ్రెండ్స్, మా సిస్టర్ అందరు ఫోన్ చేసి మాట్లాడుతున్నాం అజయ్ ఇట్లా అట్లా. ఎందుకంటే కొంతమంది మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు, కొంతమంది న్యూట్రల్ ఫ్యాన్స్ ఉన్నారు. సో అందరూ ఎక్సైటెడ్గానే ఉండే. ఇప్పుడు ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ అని లేకుండా నాకు తెలిసినంత వరకు కొంతమంది మేబీ ఉండకపోవచ్చేమో. ఆబ్వియస్లీ వి కాన్ ప్లీజ్ ఆల్. సో నువ్వు ఒక 100 మందిని హ్యాండిల్ చేస్తే నువ్వు 100 మందిని హ్యాపీ చేయలేవు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరు, ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళందరూ మంచి అనిపించింది. రుద్ర, ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ దట్ క్యారెక్టర్. అసలు ఎంత 30 minutes సీన్ కూడా ఏదో ఉంటుందని ఆయన ఎవరు రాజమౌళి గారి ఫాదర్ చెప్తుండే. రాజమౌళి ఫాదర్ చెప్పారు. రాజమౌళి కూడా ఫస్ట్ లుక్ రాముడు లాగా వేసి 30 minutes సీక్వెన్స్ ఉంటుంది మహేష్, నేను వాల్ పేపర్ లా కూడా పెట్టుకున్నా, అంత గూస్ బంప్స్ వచ్చాయి నాకు. ఏంటో అసలు మన తెలుగు సినిమా ఎక్కడికి వెళ్తుందో. ఆయన ఏమో ప్రభాస్ కర్ణుడు అంటాడు, ఈయనేమో వచ్చి మహేష్ బాబు రాముడు అంటాడు. వరకు అప్డేట్స్ అని అడిగితే ఏ పక్కకెళ్ళండ్రా అన్నట్టున్న రాజమౌళి సార్ కూడా కంటిన్యూస్ 1 week అప్డేట్ ఇచ్చి ఇంత పెద్ద ట్రైలర్ లో ఇంత పెద్ద షాక్ ఇస్తే దీని నుంచి తేరుకోనికి ఇంకో 1 year పడుతుంది. మూవీస్ లో ట్విస్ట్లు ఉంటాయి, ఇక్కడ ఈవెంట్ లోనే ట్విస్ట్లు పెట్టాడు అన్న. దట్ ఈస్ రాజమౌళి. బెస్ట్ ఈవెంట్. బాగుండే, ఏమి ఆగమాగం కూడా ఏమనిపించలేదు. ట్రైలర్ దగ్గర కొంచెం అటు ఇటు అయినది అందరు, కానీ బాగుండే ఈవెంట్ మొత్తం. అసలు మహేష్ బాబుని ఎప్పుడు ఒక ఈవెంట్ లో మేము అట్లా చూడలేదు కాబట్టి మాకు బాగా అనిపించింది అసలు. అట్లా సడన్ గా చూసి మా మమ్మీ కూడా అంటుందంట, ఎట్లయినా బ్లాక్ చెక్ షర్ట్ బ్లూ కలర్ వేసుకొస్తాడని ఎప్పటి నుంచో చూస్తున్నా కదా మహేష్ బాబుని అని అంటుందండి మా అమ్మ ఇంట్లో. లేదు అసలు ఆయన అది కూడా బాగా చూపించిండు మహేష్ బాబుని ఎంట్రీ. ప్రియాంక చోప్రా బాగుండే ఈరోజు, ఇంకా పృథ్వీరాజ్ కూడా బాగుండే. ఈ ఐప్ లోనే ఇంకొక 1 year చాలండి మాకు ఇంకేం వద్దు, మాకు ఇక అప్డేట్స్ వద్దు. వద్దని కాదు, నాకు తెలిసి ఆయన కూడా ఇయ్యాడు. ఇంత పెద్దది ఇచ్చిన తర్వాత మళ్ళీ మిడిల్ లో కొంచెం సినిమా తొందర వస్తే బాగుండు. 2027 అసలు టైం ట్రాట్లేదు, సారీ టైం ట్రాట్లర్ అంటున్నాడు, రాముడు అంటున్నాడు అన్న. అసలు ఏంటో చాలా ఎక్సైటెడ్ ఉంది. చాలా ఈసారి ప్రపంచాన్ని ఏలేనికి నిజంగానే మహేష్ బాబు రెడీ చేస్తున్నాడు రాజమౌళి. ఇట్స్ గుడ్ ఫర్ అవర్ ఇండియన్ సినిమా. ఈసారి హాలీవుడ్ రేంజ్ కాదు, ఈసారి డైరెక్ట్ హాలీవుడ్ మూవీనే తీస్తున్నారు. యా. సో ఎవరో కమెంట్ పెట్టారు, ఏదో ఉంది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ కాదు, పాన్ యూనివర్స్ సినిమా ఇది అని. యూనివర్సే, పాన్ యూనివర్స్. రాజమౌళికి ఛాన్స్ దొరికితే అన్ని యూనివర్స్లలో తీస్తాడు తెలుసుకొని. అప్డేట్స్, మంచి షాకింగ్ అప్డేట్స్ ఇవి, బాగా అనిపించినాయి. సో మీకు కూడా ఒకవేళ మీరు ఈవెంట్ చూడకపోతే చూడండి, లేదంటే ఒకసారి గ్లిమ్స్ చూడండి. గ్లిమ్స్ చూసి ఎలా అనిపించిందో మీరు కూడా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఓకే గైస్, మీకు కూడా నిజంగా మీకు ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్స్ లో చెప్పండి. రుద్ర క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో ఏమో, రియల్లీ సో ఎక్సైటెడ్. ఎనీథింగ్ ఎల్స్? లేదు, జై బాబు. Okay, bye guys, see you in the next frame. Please like, share and subscribe. Bye.